సార్ నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో మేషరాశి చూసుకుంటే వారి గుణగణాలు కానీ వారి ఉద్యోగరీత్యా ఎలా ఉంది ఈ సంవత్సరం అనుకోవచ్చు. అసలు మేషరాశిది ఎలా ఉంది? మేషరాశి మేషరాశి వారికి మామూలుగా సాదాసీదగా చెప్పాలి అంటే కనుక వారికి ఒక మొండి వైఖరి, మొండి తత్వము అని చెప్పొచ్చు. వారి ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ కూడా 3 నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 3 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా వారికి మొండి వైఖరి అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎదురుగా ఉండి వారిని కాపాడేటువంటి శక్తియుక్తులు ఉంటాయి. ఇప్పుడు ఆదిపరాశక్తి ఉంటుంది, ఎక్కువ మాట్లాడరు ఆవిడ. చేసేటువంటి పని ఏంటంటే కాలానికి అనుగుణంగా ఎవరిని తగ్గించకుండా చేసేటువంటి తత్వం, రాజకీయ లక్షణం అంటారు దాన్ని. అంటే శక్తికి పై శక్తిగా ఎదిగేటువంటి దానికి ఎవరిని తగ్గించకుండా ఎదగాలి అంటే కనుక మేషరాశి వారిని చూసి నేర్చుకోవచ్చు. ఎంతటి దీనస్థితిలో ఉండి దారిద్ర్య రేఖ కన్నా తక్కువగా ఉండి కూడా వారి యొక్క స్వభావం కానీ వారి యొక్క వ్యక్తిత్వం కానీ వారు అనుకున్నటువంటి మొండితత్వానికి కానీ ఎవరికి తలదించుకోపోవడం కానీ ఇలాంటి వారికి ఉంటాయి. ఎదుటి వారు అనుకుంటారు వీరికి ఏముందని, ఎందుకు ఇలాగా ఉంటున్నారు అని. కానీ వారు ఎక్కడ కూడా వారికి ఉన్నటువంటి విలువలు కావచ్చు, వాల్యూస్ కావచ్చు, ఎక్కడ కూడా తగ్గించేటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడరు. ఏదో రకంగా దేవుడు, ఆ అమ్మవారు కూడా ఏం చేస్తారంటే కనుక ఇలాంటి వారికి పరీక్ష కాలం అని చెప్తారు. అప్పుడప్పుడు వీరికి పరీక్షలు వస్తూ ఉంటాయి. వీరు నెగ్గుతున్నారా, లొగ్గుతున్నారా, లొంగుతున్నారా అని పరీక్ష వస్తుంది అనమాట. ఆ పరీక్ష కాలం కనుక వీరు నెగ్గుకున్నారు అంటే ఖచ్చితంగా నెగ్గుకుంటారు. ఆ పరీక్ష కాలం నెగ్గుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా పై స్థానానికి వెళ్ళేలా ఉంటుంది. వీరు వేసే ప్రతి అడుగు కూడా ఆలస్యం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతూ ఉంటుంది. వేసే అడుగు వెనక్కి తిరగకుండా వేస్తారు. కానీ వీరు చేసేటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ఎదుటి వారిని ఇట్టే నమ్మేయటం, అంటే మన వాళ్లే కదా అని నమ్మకంగా ఉండడం, శత్రువునైనా సరే దగ్గరికి వస్తే వారిని ఇష్టపూర్వకంగా మాట్లాడించడం కానీ, ఇవన్నీ వాడి లోపల ఉన్నటువంటి మంచి విషయాలు కాదని చెప్పొచ్చు ఈ రోజుల్లో, ఈ కాలాన్ని పట్టయితే. ఇకపోతే వీరేంటంటే మొండి వైఖరితో చేసేటువంటి ప్రతి పని కూడా ప్రతి ఒక్కళ్ళకి కాంట్రవర్సీ అనిపిస్తుంది. అరే ఇంకా అవసరమా అనిపిస్తుంది. కానీ వీళ్ళకి తెలుసు ఏం చేస్తున్నాము అనేది. అలాంటి మొండితత్వంతో ముందుకెళ్ళేటువంటి రాశి ఉంది అంటే కనుక అది మేషరాశి ఒకటే అని చెప్పొచ్చు. అలాంటి మేషరాశి వారికి ఎన్నో రకాలటువంటి చెడు క్రియలు కూడా జరుగుతాయి. అలాంటి మేషరాశి వారి మీద దండెత్తుతారు. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా వాళ్ళకి చవి చూస్తూ అష్టదిబ్బందన అయిపోతుంది. అంటే ఎలా బయటపడతారో మీరు చూద్దామని పద్మవ్యూహంలో కూర్చోబెడతారు అనమాట. చుట్టూ ఉన్నటువంటి మానవాళి పద్మవ్యూహంలో కూర్చోబెడతారు. ఎదగకూడదు అని ఆలోచన ఏముండదు, వీరు ఎదగకూడదు అని. కానీ వీరు వారికి ఉన్నటువంటి దేవుని అనుగ్రహంతో పైకి రావడం, ఎదగటం, వాళ్ళ ముందు ఎదిగి చూపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనేటువంటి ఆ శక్తి అనేది వీరికి ఖచ్చితంగా వీరికి ముందండి వాళ్ళ అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒకటి, వీరి యొక్క పుట్టింట్లో ఏదో ఒక అమ్మవారికి కానీ లేదా స్వామివారికి కానీ ఏదో రకమైనటువంటి నామమా, లేకపోతే ప్రమాణాలా, లేకపోతే ఏదో ఒక రకమైన వంతు తీసుకోవటమా, లేకపోతే వంశపారపర్యంగా వచ్చేటువంటి ఆలయాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, పూజలు కావచ్చు, వాటి ద్వారా వచ్చేటువంటి చెయ్యకుండా ఉండేటువంటి వదిలేస్తూ ఉంటారు. కొంతకాలం చేసి అవి వదిలేస్తూ ఉంటారు. వాటి ద్వారా వచ్చేటువంటి కర్మలు, క్రియలతో పాటు కొంచెం ఇబ్బంది పడేటువంటి యోచన అయితే కూడా కనిపిస్తా ఉంది. అది ఒక వీరు అర్థం చేసుకునే దాంట్లో అది ఒకటైతే వీరు తప్పులు అనమాట. వీరు ఇప్పుడు మనం చెప్పిన తర్వాత ఏం చేయాలంటే ఎక్కడ లోపం ఉంది, మేషరాశి వారు ఉన్నారు, నేను ఎదగలేకపోతున్నాను అంటే గురువు గారు చెప్పినటువంటి రూట్ లో ఎక్కడైనా లోపం ఉందా అని వెతుక్కోవాలి. వీరు ఎదగకపోవడానికి కారణాలు ఏంటి? ఒకటి మానవులు, వారు ఏంటంటే మన మీద ఎత్తిచ్చేటువంటి కళ్ళు, నరదిష్టి, నరఘోష, వీరు ఎదగకూడదనే స్వభావంతో ఇంకా కూడా వాళ్ళని అష్టదిబ్బంది చేసేటువంటి క్రియ. దీనివల్ల మేషరాశి వారు ఎదగరు. ఒకవేళ ఇంకొక కర్మ ఏంటంటే వారు పెద్దవారు చేసినటువంటి కార్యకలాపాలలో, కార్యాచరణలో, ఆచరణలో ఏదైనా మొక్కుబడులు కానీ ఏదైనా ప్రమాణాలు కానీ ఉన్నప్పుడు వీరు ఎదగడానికి అంత అనుకూలంగా ఉండదు. స్త్రీలైనా పురుషులైనా సరే అది కర్మలు అనేది అలా వస్తూ ఉంటాయి. మూడోది గ్రహరీత్యా దోషాలు. ఎక్కడైనా 4, 6, 9 స్థానాల్లో కుజుడు కానీ 4, 6, 9 స్థానాలు గురువు కానీ ఉన్నట్లయితే, స్వస్థానంలో రవి కానీ చంద్రుడు కానీ, చంద్రుడితో పాటు రవి కానీ రవితో పాటు శని కానీ ఉన్నట్లయితే, వారి యొక్క గురువుది శనిది చూపు కనుక వాడి మీద చంద్రుడి మీద ఉన్నట్లయితే వారికి కూడా ఎంత చేసినా కూడా ఎంత చెప్పికి అంతే గాలన్నట్టుగా అక్కడే ఉండిపోతూ ఉంటారు. కలిసి రాదు. దానికి సంబంధించినటువంటి పరిహారాలు అయితే ఖచ్చితంగా వీరు తీసుకోవాలి. లేకపోతే కనుక ఇంక ఎన్ని సంవత్సరాలు పోయినా వీరు ఒక టీచర్గా ఉండిపోతారు. వీరి కింద చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలోకి వెళ్ళిపోతారు. అంటే వీరు అపాయింట్మెంట్ ఇవ్వాల్సింది వీరు అపాయింట్మెంట్ తీసుకునే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. అవి మనం గ్రహించుకోవాలి. ఇవన్నీ మనం చాలా మంచి వాళ్ళం కదండి, ఇవన్నీ ఉంటాయంటారా మంచి వాళ్ళకు కూడా? అంటే మానవ జీవితం అన్న తర్వాత మంచి వాళ్ళకైనా చెడ్డ వాళ్ళకైనా కాదు, ఒక
ఒక గల్లీ లీడర్ ఉన్నారనుకోండి, ఈ రోజు చూసినప్పుడు అలా కత్తి పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక ఒక 100 సంవత్సరం తర్వాత చూసినప్పుడు ఒక చిన్నపాటి మారుతిలో కనిపిస్తా ఉంటాడు. అరే గళ్ళ షర్ట్ వేసుకొని కత్తి పట్టుకుని వెళ్ళిన వ్యక్తే కదా అనుకుంటాం. మరి ఇంకో సంవత్సరం ఆగిన తర్వాత అతని పక్కన ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ గారు ఉంటారన్నమాట. ఎమ్మెల్యే, ఎంపీని వారి పక్కన ఉంటారు. అంటే ఫస్ట్ లో ఒక 3 సంవత్సరాల క్రితం చూసినటువంటి కత్తి పట్టుకుని వెళ్ళేటువంటి వ్యక్తి ఈ రోజు ఎంపీ, ఎమ్మెల్యే పక్కన ఉంటున్నాడు. అంటే అతని జాతకం బాగాలేదా, అతని దరిద్రం బాగాలేదా, అతని టైం బాగుందా? ఇక్కడ ఏంటంటే తను చేసేది తప్పు అయినప్పటికీ కూడా తను సంపాదించే ₹1,00,000 దాదాపు 50% దశమ భాగం కూడా కాదు, పంచమ భాగంతో పాటు అతను ఏం చేస్తాడంటే యజ్ఞయాగ హలకోపములకి లేదా దాన ధర్మాలకి తను చేసే కర్మల్లో కొంత భాగం ఎదుటి వాళ్ళని పంచుకోవడానికి చేస్తుంటారు. కాబట్టి వారు ఎదిగేదానికి అవకాశం ఉంది. అంటే చెడు చేసేవాడు చేస్తున్నాడు కాబట్టి మంచి చేసే మనకి మంచి జరగవచ్చు, కానీ ఈ కర్మలన్నీ కూడా ఖచ్చితంగా తీసేసుకోరు ఏదో విధంగా. అందులో భాగంగా ఇక్కడ ముఖ్యంగా వీరికి ఏంటంటే కనుక పెళ్లి చేసుకునే యోగ్యత. మేషరాశి వారికి పెళ్లి చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక ప్రశ్న సార్, ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఏ రాశి వారిని చేసుకుంటే కలిసి వస్తుంది, ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం, వివాహ జీవితం గానీ అవి ఎలా ఉంటుంది మేషరాశి వారికి? ముందుగా ఒక విషయం ఏంటంటే మేషరాశి వారికి మాక్సిమం లవ్ ఉంటుంది. దాంట్లో సక్సెస్ అనేది 30 నుంచి 35% మాత్రమే సక్సెస్ అవుతుంది. అంటే 30 నుంచి 35% మాత్రమే మేషరాశి వారికి లవ్ అనేది సక్సెస్ అవుతుంది. తర్వాత వాళ్ళందరికీ కూడా లవ్ ఫెయిల్యూరే. తర్వాత దేవదాసులు వారికి పార్వతి దేవదాసులు లానే ఉంటారు. ఇకపోతే వీరికి ఒక నల్ల కుక్క చేతిలో బాటిలే ఉంటది లవ్ చేసిన వారికి. ఆ 35% మాత్రమే తుమ్మిదేవుడు ముక్కులా ఉంటుంది, అది కూడా ఎదుగు బొదుగులేని జీవితాలతో వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి భార్యలో కానీ భర్తలో కానీ లవ్ ఉండి వేరే రాశిలో ఉండి సక్సెస్ అయింది అంటే కనుక సరైనటువంటి రాశి అయి ఉండి వారి అదృష్టం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లవ్ అనేది అది మనకి కేవలం అట్రాక్షన్, పెళ్లి అనేది బాధ్యత, బంధం, ఇవన్నీ వేరే వస్తాయి. కాబట్టి లవ్ అనేది సక్సెస్, లవ్ అనేది ఫెయిల్యూర్ ఉంటుంది వీళ్ళకి మాక్సిమం. ఇంకా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలంటే ఏ రాశి వారు పడితే ఆ రాశి వారు వీరికి అంత ఇదిగా సెట్ అవ్వరు. వీరి దగ్గర ఒకటి మంచి గుణం ఉంది, నచ్చితే ఎక్కడి వరకైనా వెళ్తారు, నచ్చలేదంటే అక్కడ ఒక వీరెత్తున తుల బంగారం పోసినా కూడా వారు అక్కడ ఉండరు. అది వీరి యొక్క లక్షణం. ఎవరైనా నమ్మకంగా వ్యాపారం చేయాలనుకున్నారు అనుకోండి, మేషరాశి వారు నమ్మితే పై స్థానానికి వెళ్తారు. వేరే రాశి వాళ్ళు నమ్మారంటే మంచి వాళ్ళు ఉంటారు, కానీ మోసపూరితమైన వ్యవహారం రాశి అలా చూపిస్తుంది వాళ్ళ స్థితిగతులు, కానీ వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయి మేషరాశి. ఖచ్చితంగా వారిని నమ్మేసి మీరు ఏదైనా చెప్పండి, మనం మోసం చేయడం తప్పితే మేషరాశి వాళ్ళు మోసం చేయరు. అది వారిలో ఉన్నటువంటి పుట్టుకతో వచ్చినటువంటి వాల్యూస్. కాబట్టి ఆ మేషరాశి వారిని నమ్మినటువంటి కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు, రాజకీయం కావచ్చు, సినీ రంగం కావచ్చు, ఇంకేదైనా వ్యతిరేకమైన సంస్థలు కావచ్చు, అన్నీ కూడా వారి దగ్గర సమఫలంగా తీరుతాయని చెప్పొచ్చు. అలానే ఈ మేషరాశి వారు పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక వారికి కొన్ని రాశులు వారికి అనుకూలంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా మేషరాశి వారికి అయితే వృషభ రాశి వారిని, అలానే సింహరాశి వారిని, కన్యా రాశి వారిని, ఇక్కడ మనకి మొండిగా ఉండేటువంటి ఒక రాశి ఉంటుంది, అదే ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి మేషరాశి వారికి అనూహ్యంగా మధ్యస్థగా ఉంటుంది అనమాట. ఇద్దరు కూడా మొండి వైఖరి, ఇద్దరు కూడా అనుకున్న పని ముందుకెళ్ళడానికి ఏదైనా సాధిస్తారు, ఏదైనా చేయగలుగుతారు, చెప్పులు లేకుండా వెళ్ళిపోతారు, ఆ పని అవ్వాలంతే వాళ్ళకి. అలాంటి మొండి వైఖరితో ఉంటారు. కాబట్టి ఈ 2 రాశుల వారి పెళ్లి చేసుకుంటే జీవితకాలం కూడా కష్టపడుతూనే ఉంటారు, కానీ సాధించుకుంటారు, సంపాదిస్తారు. ఎవరితో సంబంధం లేదు, ఎవరితో పని లేదు. అవసరం వస్తే మాత్రం ఖచ్చితంగా సాయం చేస్తారు, పడకపోతే మాత్రం దూరం పెట్టేస్తారు. ఇద్దరిది ఒకటి మొండి వైఖరి ఉంటుంది. ఇకపోతే లాస్ట్ రాశి వీళ్ళు చూసుకునేది కనుక కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళతో మధ్యస్థరాగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. అటు ఇటు కూడా వీళ్ళు ఏంటంటే కొంచెం ఇటు చూసినప్పుడు 10వ స్థానంలో ఉంటుంది కాబట్టి కొంచెం ఒడిదుడుకులు అనేది తప్పవు. కానీ లాస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు సంపాదించుకుంటూ సాధించుకుంటారు, కానీ విడిపోరు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా విడిపోయేదానికి ఉండదు. కాబట్టి ఈ రాశులు వాళ్ళని పెళ్లి చేసుకున్నట్టే కనుక ఖచ్చితంగా వారికి కలిసి వచ్చేటువంటిదండి. సింహరాశి వాళ్ళని చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళది గణం వచ్చేసి దైవ గుణం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి మొండితత్వం, దైవ గుణం రెండు అర్థం చేసిన తత్వం ఉంటుంది. ఒకవేళ మేషరాశి వారు అరుచుకున్నారు అనుకోండి, వీరు కూర్చోబెట్టేసి ఇది ఇలా కాదమ్మా, నువ్వు అన్నది కరెక్టే, ఇది ఇలా చేసుకో అని చెప్పేట సలహాలు ఉంటాయి. విడిపోయే తత్వం ఉండదు. ఒకవేళ లోపల కొట్టుకున్నా కూడా బయటకు వచ్చేసి ఒకే కంచంలో తింటూ ఉంటారు. అది సింహరాశి వాళ్ళ ఒక లక్షణం. కాబట్టి మేషరాశి వారు విడిపోతామని భయం ఉండదు, అలానే మనం కలిసి ఉండము అనే ఒక ఇది ఉండదు. కాబట్టి కలిసి ఉంటారు కాబట్టి కొట్టుకున్న తిట్టుకున్న ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎదగడానికైనా, ఆనందంగా ఉండడానికైనా, అరే నాకంటూ ఒక మనిషి ఉన్నాడు,
నాకంటూ ఒక మనిషి ఉన్నది, ఖచ్చితంగా ఏ స్థానంలో ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నన్ను చేయి పట్టుకొని పద్మవ్యూహంలో తుయ్యకుండా ముందుకు వెళ్ళేలా ఉంటుందని చెప్పేసి అని ఉంటుంది. ఇక వీరు వ్యాపారం, ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది? ఖచ్చితంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే కలిసి రావు. మేషరాశి వారికి నువ్వు 1,00,000 పెట్టు, 1,00,00,000 పెట్టు, 100 పెట్టు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కలిసే రావు వీళ్ళకి. ఇక భార్యాభర్తలు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు, అటు ఇటు వెళ్ళొచ్చు, కానీ ఎక్కడైనా పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టావా కలిసి రావు. ఏ నక్షత్రం ఉన్నటువంటి మేషరాశి వారికైనా పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి రావు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. నష్టపోయేది వీళ్ళే ఉంటారు, మాట వచ్చేది వీళ్ళకే ఉంటుంది, కానీ కలిసి రాదు. వీళ్ళ వల్లనే సంపాదించుకుంటారు, కానీ కలిసి రాదు. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీళ్ళకి ఎట్టి పరిస్థితులు కలిసి రావు. ఇక వీళ్ళు చేయాలనుకుంటే కనుక హోటల్ రంగం బాగుంటుంది, ఫుడ్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. అలానే గోల్డ్, సిల్వర్, ఫ్యాన్సీ షాప్స్, పచారీ షాప్స్, సూపర్ మార్కెట్స్, ఇలా మర్చెంట్ వ్యాపారం, మార్కెటింగ్ సైడ్ ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వారికి చాలా అనుగుణంగా ఉంటాయి. కాకపోతే ఒకటి, మనం ఏం చేస్తున్నాము, ఏం చెందుతున్నాము అనేది ఎదుటి వారికి తెలియచేయకుండా ఉండాలి. ఎందుకంటే మనం ఏం చేసినా చేయకపోయినా సరే ఒక కన్ను అనేది మన మీద ఉంటుంది ప్రజలకి. ఆ నరదిష్టి వల్లనే చాలా వరకు సాయంత్రానికల్లా అనేజ్ అయిపోతాం, అన్ఫిట్ అయిపోతాము, నీరసం వచ్చేస్తుంది. నెక్స్ట్ రోజుకి మనం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఎవరినైనా పలకరించామంటే ఎందుకు గొడవ పెట్టుకుంటారో తెలియదు, ఎందుకు కొట్టుకోవాల్సి వస్తుందో తెలియదు. అంటే మన మీద వ్యసనంతో చివరికి గొడవ పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయి మన పొరుగు తీయాలనుకుంటారు, మనం నష్టపోతాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అనేది మన వరకే ఉండాలి. ఎవరినైనా నమ్మి ముందుకు వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా అది పద్మవ్యూహం కాదు, ఒక పెద్ద ఊబి లాంటిదే ఉంటుంది. పైకి మాత్రం చాలా సదనంగా ఉండి ఆ ఊబిలో నెట్టేసే విధంగా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే జీవితకాలం చేసుకునే దానికి మేషరాశి వారికి కొన్ని పరిహారాలు ఉంటాయి. ఈ మాసంలోనే చేయాలి, ఈ నెలలోనే చేయాలి, లేకపోతే ఈ సంవత్సరం ఈ మాసంలోనే చేస్తారు అంటే ఇలా కాదు. జీవితకాలం కూడా మేషరాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు. నమ్మవలసినటువంటి దైవం దక్షిణామూర్తి. దక్షిణామూర్తికి అభిషేకం, అర్చన, హోమం, యజ్ఞం, యాగం, అభిషేకం జపం లాంటివి కూడా చేసుకోవచ్చు. దక్షిణామూర్తి జపం చేసుకోవచ్చు. ఇక వీరికి కుజునికి జపం కూడా చేసుకోవచ్చు. రాహుకేతు పూజ ఎప్పుడైనా ఒకసారి చేస్తే చాలా మంచిది. వీళ్ళు దానం ఇవ్వాలనుకుంటే కనీసం 9 మాసాలకు ఒకసారి ఉలవలు 1 కిలో, పచ్చపెసలు 1 కిలో, కందులు 1 కిలో, గోధుమలు 1 కిలో, బియ్యం 1 కిలో, ఈ 5 కిలోలు కూడా ఎక్కడైనా బ్రాహ్మణత్వానికి కానీ, ఆచార్యవారికి కానీ, బ్రాహ్మణికి కానీ ఎక్కడైనా అక్కడ అయ్యవారులు ఉంటే వారికి దానం ఇవ్వాలి. దానం ఇచ్చే రోజున కారికి నమస్కారం చేయకూడదు. అలానే వీరు పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించేసి కుంకుమర్చన చేయించుకోవాలి. ఎప్పుడైనా దుర్గామాత కానీ, లలితమ్మ వారికి కానీ, వీరి కులదైవం కావచ్చు, ఇష్టదైవం కావచ్చు, వీరి యొక్క రాశికి అధిపతి. కాబట్టి దుర్గా అమ్మవారు కానీ, లలిత అమ్మవారు కానీ ఎప్పుడు కూడా పూజించుకుంటూ ఉండాలి. వారిని కాపాడేటువంటి శక్తియుక్తులు ఆ అమ్మవారికి ఉన్నాయి, ఆ అమ్మవారి యొక్క శక్తియుక్తులు వీరికి ఉన్నాయి. ఇకపోతే ఎక్కడైనా కొత్తగా ఓపెన్ అయ్యేటువంటి ఆఫీసులు కావచ్చు, హోటల్స్ కావచ్చు, బిజినెస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీరు బోణి చేసినా, వీరు రిబ్బన్ కటింగ్ చేసినా అవి దినదిన అభివృద్ధి అవుతాయి. కాబట్టి చాలా మంది సెలబ్రిటీస్ లో కానీ ఇప్పుడు రిబ్బన్ కటింగ్ చేసే వాళ్ళందరిలో కూడా ఎక్కువ శాతం మేషరాశి వారే కనిపిస్తారు. అది అదృష్టం. అది ఒకటి, వారి చెయ్యి అస్తవాయి అంటారు అనమాట. అస్తవాయి అనేది చాలా మంచిది. ఎవరైనా బయటికి వెళ్తూ వీరి ఇంట్లో ఎక్కడైనా మేషరాశి వారు ఉన్నారనుకోండి, బయటికి వెళ్తూ ఎవరైనా సరే వారి నుంచి ఒక గ్లాస్ వాటర్ తాగినా, లేదా వారి దగ్గర నుంచి ఒక స్వీట్ ఏం తిన్నా, వారి దగ్గర నుంచి డబ్బులు ఎంతో కొంత 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని వెళ్ళినా కూడా ఆ రోజంతా కూడా వారికి మంచి ఆదాయం వస్తుంది, నిలదొక్కుగల ఆదాయం వస్తుంది. వారు ఎదురొచ్చినా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారి ఇంటికి ఒకరు ఉన్నా వారి ఇంట్లో రోగాలు నొప్పులతో ఎవరు బాధపడరు. ఎందుకంటే వీరి చేతి నుంచి వైద్యం చేయించినా, టాబ్లెట్ వచ్చి ఇచ్చినా కూడా ఆ రోగం వెళ్ళిపోతుంది. కాబట్టి వారి ఇంట్లో రోగాల నొప్పులు ఉండరు అన్నమాట. వీరు బాగుపడడం కన్నా వీరి చేతి నుంచి ఇచ్చిన వాళ్ళు ఎదుటి వాళ్ళు చాలా మంది బాగుపడుతూ ఉంటారు. అది మేషరాశి వారి యొక్క గొప్ప విశేషమైనటువంటి ప్రక్రియ. అలానే మేషరాశి వారు ఈ జపాలు ఇవన్నీ చేసుకుంటూనే మరొకటి, వారంలో ఒకసారైనా అట్లీస్ట్ అమావాస్య పౌర్ణమికైనా సరే ఒక మంచి గుమ్మడికాయ కానీ, ఒక మంచి కొబ్బరికాయ కానీ తీసుకోవాలి. తీసుకొని దానిపైన కర్పూరం వెలిగించేసి తనకి తానే, స్త్రీ అయినా పురుషుడైనా సరే, క్లాక్ వైజ్ గా 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఆ కర్పూరం బిళ్ళ కింద పడేసేసి ఆ కొబ్బరికాయ కానీ, గుమ్మడికాయ కానీ పగల కొట్టకుండా ఎక్కడైనా పారేటి నీటిలో కానీ, పొదలుగా ఉన్న చెట్లలో కానీ వేసేయాలి. అమావాస్యకు ముందు రోజైనా, పౌర్ణానికి ముందు రోజైనా సరే. ఇక వీరికి చివరిగా వచ్చేసి పరిహారం ఏంటంటే కనుక, ఎక్కడైనా నాగపడేలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, మానసమ్మ వారు కానీ ఉంటే గనక అక్కడ వారికి ఎప్పుడైనా చలిబిడితో పాటు సజ్జలు నానపెట్టి మొలకలు వచ్చినటువంటి సజ్జలు చలిబిడితో కలిపి నైవేద్యం పెట్టాలి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా అందులో వేసి నైవేద్యం పెట్టాలి. ఇలా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారు కూడా అనుకున్నటువంటి స్థానానికి, అనుకున్న స్థాయికి వెళ్ళేలా అవకాశం బాగా మెండు కనిపిస్తుంది. ఇక వీరికి చివరిగా కలిసి వచ్చినటువంటి దశ అంతర్దశలో కుజుని యొక్క మహద్దశ బాగా కలిసి వస్తుంది. రవి యొక్క దశ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. శుక్రుని దశ కూడా మధ్యస్థంగా బాగా కలిసి వస్తుంది. బుధుని దశతో పాటు బుధుని దశలో ఉంటే కనుక ఖచ్చితంగా వీరు స్థలాలు కొనటం జరుగుతుంది, లేదా మోసం
మోసపోవడం జరుగుతుంది. ఓహో. ఈ రెండిట్లో Okay. జరుగుతుంది కాబట్టి ఆ దశలకి తగ్గట్టుగా అనుగుణంగా వీరు ఎప్పుడైనా ఒకసారి దానం చేసుకుంటూ ఉండాలి. ఇక వీరికి చివరిగా వచ్చేటప్పటికి స్టోన్ ఉంగరం Hmm. ఉంగరం పెట్టుకోవాలి అనుకుంటే గనక ఏదైనా ఇబ్బందులు అవుతున్నాయి పెట్టుకోవాలి అనుకుంటే గనక మేషరాశి కాబట్టి వీరు పగడం పెట్టుకోవచ్చు. అప్పులు బాగా ఉన్నాయి అనుకుంటే గనక జాబులు నాకు వెసులుబాటు లేదండి, Hmm. ఏం అర్థం కావట్లేదు, ఏం చేసినా ముందుకెళ్ళట్లే కనుక కెంపు ఒక 2.5 నుంచి 3 క్యారెట్లు కెంపుని వెండిలో చేయించి ఉంగరం వెలికి పెట్టుకోవచ్చు. Okay. ఇలా చేసినట్టయితే కనుక అద్భుతమైనటువంటి ప్రక్రియలో వీరు కూడా ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. నరదిష్టి నరకోశ తగ్గించుకోవచ్చు. అన్ని రకాల కూడా సానుకూలమైనటువంటి వాతావరణం లభ్యపడాలంటే కనుక కొంచెం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. మేషరాశి వారికి చాలా అద్భుత ఫలితాలు చెప్పారు. ధన్యవాదాలు.